మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మ్యామ్ ప్లీజ్. సార్ మాకు తెలుసు. ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి, బట్ చనిపోయింది ఒకే ప్రాంతం వాళ్ళు. ఎస్ సార్. దాని ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాను. ఎక్కడ? ఎస్ సార్, రెడీగా ఉంది సార్. గుడ్. వాళ్ళు హాస్పిటల్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల జాయిన్ అయ్యారన్నారు. దానికి కారణం వర్ధా మైన్స్ అన్నారు సార్, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. నేనే సైట్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాను. అక్కడ జస్ట్ కాపర్ మైన్సే ఉన్నాయి, రేడియేషన్ ఉండే ఛాన్సే లేదు సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. హలో, அப்படியா? Remove the cameras. నువ్వు ఫార్మర్రా, క్రిమినల్లా, ఇంకా నాకే క్లారిటీ రాలేదు. జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెరియ అమౌంట్, డబుల్ టు మై వెయిట్. ఈ ఫోన్ నాకే కాదు, ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు. ద సొసైటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు. ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవ్వకపోవచ్చు, బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవ్వచ్చు. కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను, నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకురావద్దు. అసలేం జరిగింది? సేమ్ బ్లడీ ఓల్డ్ సైలెన్స్. ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు, ఎందుకు నువ్వు చెప్పావో నువ్వు చెప్పు. హూ విల్ టెల్ ద ట్రూత్? నిజం ఎవడు చెప్తాడో? వరద మైన్స్ లో జరుగుతోంది కాపర్ మైనింగ్ కాదు, డేంజరస్ యురేనియం ఎక్స్ట్రాక్షన్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మురళీకృష్ణ గారు ఇదంతా బయట పెడతారని ఆయన ఇలా చేస్తున్నారు. ఈ ఫైల్స్ తో నేను 1 hour లో అక్కడ ఉంటాను. ఒకసారి కృష్ణమాచార్య సార్ని కలవాలి. ఆడది నోరు తెరిస్తే యుద్ధాలు జరుగుతాయంటారు. తెరిచావు, 100 మంది పిల్లలు పైకి పోయారు, వాడు లోపలికి పోయాడు. 1000 మంది జనం కిందకు పోయారు. ఆడెవడో వచ్చి నా తమ్ముణ్ణి చంపి నన్ను డిస్టర్బ్ చేశాడు. ఆడి కథ ముగించే పనిలో నేనుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావంటే వాడు చిన్న పిల్లాడు, నీ కోపం నా మీద. నన్నేమైనా చెయ్యి, వాడినేం చెయ్యొద్దు, వాడినేం చెయ్యొద్దు ప్లీజ్.
దాని కొడుకు కూడా చూడాలి. నాకు డిపార్ట్మెంట్ ఉంది, దాని వెనక గవర్నమెంట్ ఉంది, జనం మీద నాకు సెంటిమెంట్ ఉంది, నా ఆయింట్మెంట్ ఉందని నాకు ఎదురొస్తే ఏం పీకుంటావు పీకో, తీసుకుపోరండి రావండి. వాడి పుట్టుకేంటో పైనవేంటో తెలిసిన వాడివి, వాడి చావు ఎలాగుంటుందో కూడా తెలుసుకోవాలిగా. అందుకే తెచ్చా. ఒక జింక పిల్లని 25 చిరుతపులులు ఒకేసారి చుట్టుముడితే ఒక్కసారిగా మీద పడతాయి. ఎముకకు ఎముక, కండకి కండ పీకు తింటుంటే ఆ జింక బతుకు. ఆ జింక పిల్ల స్థానంలో సింహమే ఉంటే అప్పటి వరకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్ని అదుపులో పెట్టుకున్న ఆ కాషాయ సింహం కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే నే ధనుసుగా, అది చేసి నే వింటిగా, శ్రీహరిని అస్త్రంగా ధరించిన ఆ పరమశివుడు యుద్ధం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? వరదరాజుని ఇక్కడ, అక్కడ పరమశివుడురా. వస్తాడు, వస్తాడు, రమ్మను, వచ్చాడు. అమ్మా! ఏడవకమ్మా, అమ్మా ఏడవకమ్మా, లే అమ్మా, అమ్మా చూడమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. నా చావు నీకు వాడు చూపించాడు, వాడి చావుని నీకు ఆ దేవుడు చూపిస్తాడు. చూడటు.
నాకో మైన్ ఉంది, నా ఒంట్లో మదం ఉంది, నా వెనక మందుంది, నాకో గురువున్నాడు, నా గుండున్నాడని నేల తల్లి మీద చెయ్యేస్తే మూలాధార చక్రం అంతం. స్వాధిష్టాన చక్రం అంతం. మణిపూరక చక్రం అంతం. అనాహత చక్రం అంతం. విశుద్ధ చక్రం అంతం. ఆగ్నేయ చక్రం అంతం. సహస్రార చక్రం అంతం. ఓం నమః శివాయ. శివార్పణం. ఇంతమంది పోయారు, ఇంకా పోవడం తేవాయా? గండౌన్. ఏంటి మారణ హోమం? ఇక్కడ నేను క్లీన్ చేసింది మనుషుల్ని కాదు, కాలుష్యాన్ని. పొల్యూషన్ ప్యాషన్ అయిపోయింది ప్రతి కొడుకి. అందుకే మొదలు పెట్టాం డస్ట్ క్లీనింగ్. ఇన్ అనదర్ వే పెస్ట్ క్లీనింగ్. క్రిమి సంహారం. వెళ్ళిపోతారేంటి? వాడు క్రిమినలే, మాకు అప్ప చెప్పాలి గాని మీరు చంపడం ఏంటి? అబ్బ చెప్తే ఏం చేస్తారు? సెల్లో వేస్తాం. మీరు సెల్లో వేస్తారు, మేము హెల్లో వేశాం. ధరణిని తరుణిని అత్యాచారం చేసిన వాడికి నో రైట్ టు లివ్. వదలం, వధిస్తాం, వెంటాడి వధిస్తాం. పరిధి దాటి తప్పు చేస్తే కన్న తల్లి 2 పీకుద్ది. నేల తల్లి ఊరుకుంటుందా? 2 పేక మంది పీకాం. Order, sir. Hey, no, In no, one no, shot. wait. I'll finish him. ఏంటిది? టైమ్డ్ డాగ్. అమ్ముడు పోయిన కుక్క. మొరగాలే గాని గర్జించకూడదు. చదువుకునే కూతురుంది, తనకి నీ అవసరం ఉంది. అందుకే నేను ఆయుష్తో వదిలేస్తున్నాను. ఒక పరమ సాధువుగా మీరు నమ్మిన హిందూ ధర్మమే చెప్పింది అహింస పరమో ధర్మ అని. కరెక్ట్ యువర్. అది హిందువులలో పరాక్రమాన్ని అదుపులో పెట్టడానికి చెప్పిన సగం శ్లోకం. అసలు హైందవ ధర్మం ఏం చెప్పిందో తెలుసా? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. దాని అర్థమేమిటో తెలుసా? అహింస మానవుని యొక్క ప్రథమ ధర్మం, కానీ ధర్మరక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్టం. ఇప్పుడు జరిగింది అదే. ఇక ముందు మనిషి దారి తప్పితే జరగబోయేది అదే. సార్, మీరు ఎన్ని చెప్పినా సరే చట్టం దృష్టిలో ప్రాణాలు తీసే ఎవడైనా క్రిమినల్లే. అది మాకు వర్తించదుగా. వర్తించదా? ఏం మీరు మాలాంటి మనిషి కాదా? నెవర్. మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. మీరు చదివింది చట్టం, మేం నమ్మేది ధర్మం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు వెతికేది ఆయువు, మేం వెతికేది మృత్యువు. బోత్ ఆర్ నాట్ సేమ్.
ఇంత ఐస్ ముక్కని 6 నిమిషం అరచేతిలో పెట్టుకోలేని మీరెక్కడా? అనుదినం అనంత హిమగిరుల్ని ఎదురెళ్ళి ఢీకొట్టే మేమెక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. జస్ట్ లైక్ దిస్. బోత్ ఆర్ నాట్ సేమ్. మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం, ఆ మనుగడికే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం. దారుణమైన యుద్ధం.